ఈ చిరుచింతల గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆయన ఇది ప్రధానిగా బలహీన వర్గాలు, బడుగు వర్గాల ఆశా జ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమకాలికలుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అట్టడుగా ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఆయన విగ్రహాన్ని ఈ గ్రామంలో పెట్టుకోవటం మంచి పరిణామం. ఈ విగ్రహ ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఈ గ్రామాన్ని విచ్చేసి మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ గారు ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభదినం. బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా పెట్టి బాపట్ల పార్లమెంట్కి గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతని కోసం పార్టీ కోసం పనిచేసేటువంటి నిరుపేదల్ని నందిగాంలో జెడ్పీటీసీ, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ, 1 ఎకరం పొలం ఉంది. అతనికి మన మైలవరం సీట్ ఇచ్చాడు. బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తికి, ఒక సర్పంచ్కి, ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండేటువంటి ఒక సర్పంచ్కి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీకి, నిరుపేదకి పార్లమెంట్ అసెంబ్లీ సీట్లకి తీసుకెళ్ళి ఇచ్చి గెలిపించుకొని వాళ్ళ తీసుకువెళ్ళి రాజ్యసభలకు పంపించి పార్లమెంటుకు సంబంధించి పేదవాడైనా నీతిగా నిజాయితీగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు లాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించి అత్యున్నతమైన స్థానంలో కూర్చోటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, గుడివాడలో సీటు 200 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. వాడెవడో ఎన్ఆర్ఐ, గుడివాడకు సంబంధం లేదు, వాడు వెళ్ళిపోయేప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయింది. వాడిని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలకి 50 కోట్ల రూపాయల ఫండ్, 150 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతానంటే అమ్మేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాజ్యసభలో పంపిస్తాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి అసెంబ్లీకి పంపిస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి పార్లమెంటుకి పంపిస్తాడు. సురేష్ లాంటి నిరుపేదల్ని, చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్కి అసెంబ్లీకి మంత్రులుగా ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో చెప్పేటువంటి ఉద్దేశం పేదల పక్షాన, ఎస్సీల పక్షాన, బీసీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన, నిరుపేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే డబ్బు ఉన్నటువంటి కోటీశ్వరులను తెచ్చుకుని వాళ్ళకి పదవులు ఇచ్చి ఈరోజు అధికారం వస్తే మళ్ళీ వాళ్ళ కోసమే పనిచేసేటువంటి చంద్రబాబుని ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ